ఈ రోజుల్లో డబ్బుకు లొంగనవాడు ఎవడు ఉంటాడు భయ్యా. నువ్వేం కంగారు పడవాక, ఇదిగా నేను చూసుకుంటాగా. వాడి డబ్బుకి లొంగడి సార్. బీవీ బచ్చా చచ్చిపోతున్నా కూడా మమ్మల్ని వెంటాడి చంపాడు. ఆ గ్రూప్ లో బ్రతికింది నేను ఒక్కడే. వాడి పేరు వింటుంటేనే ఏంటి సార్ అలా చూస్తున్నారు? ప్రజల సొమ్ము ఏమైపోతుంది అనుకున్నాను. ఫామ్ హౌస్ లో పాలైంది. మనం కూడా రాజకీయాల్లో చేరితే బాగుంటుంది కదా సార్. మనం రాజకీయాల్లోకి వెళ్తే ఒన్నిళ్ళు అమ్ముకోవాల్సిందే. ఈ మధ్య జనం మారిపోయారయ్యా. నాయకుల్ని చూసి కాదు, డబ్బుల్ని చూసి ఓట్లేస్తున్నారు. రావయ్యా ప్రకాష్ రా, నీకోసం ఎదురు చూస్తున్నాను. వీడేంటి మీకు సరెండర్ అయిపోయాడా? కాదు, నీతో మాట్లాడడానికి వచ్చాడు. నాతోనా? కూర్చో. ఇప్పుడు నిన్ను ఇక్కడికి పిలిచింది డ్యూటీ మీద కాదు. మావాడు మంచి ఆఫర్ తెచ్చాడు, తీసుకో. తీసుకో, మొహమాట పడద్దు. డ్యూటీ మీద పిలవలేదని చెప్పారు. చూడు ప్రకాష్, నీకెంత డబ్బు కావాలన్నా అంతా తీసుకో, కానీ వీడిని వదిలేయి. నువ్వు వీడి గురించే వెతుకుతున్నావు అని మాకు తెలిసింది. వీడు మావాడు, వదిలేయి. మా వాడు చెప్పినట్టు చేయవయ్యా. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? చేయకపోతే తెలుసుగా, మేము ఏదనుకుంటే అది చేయగలం. నువ్వు కాదన్నా ఈ దేశాన్ని దాటించగలం వాడిని. అంత పవర్ మా చేతిలో ఉంది. చెప్పినట్టు చేయి. నా కొడుకు ఎందుకు చంపావురా? ఇలాంటి కొడుకుని కన్నందుకు ముందు నిన్ను చంపాలరా. నిన్నేం చేస్తారో చూడు. ఎవరికైనా చెయ్యి, నువ్వు మా వెంట్రుకు కూడా పీకలేవురా. ఏం చేసినా మేమే చెయ్యాలరా. నిన్ను చంపి మీ ఇద్దరిని ఆ టెర్రరిస్ట్ చంపాడని, అందుకే వాణ్ణి ఎన్కౌంటర్లో లేపేశానని రేపు ప్రెస్కి పబ్లిక్కి చెప్తా.